నమస్తే. ఈరోజు జనవరి 16, 2026 శుక్రవారం. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ సానుకూలంగా ముగిశాయి. ఐటీ సెక్టార్ బలమైన ఆదాయాల వల్ల సెంటిమెంట్ బలపడింది. నిఫ్టీ 50 25,694.35 స్థాయి వద్ద ముగిసింది. అది 28.75 పాయింట్లు లేదా 0.11% పెరుగుదల. వోలటాలిటీ తక్కువగా ఉంది. ఎంపిక చేసిన ఐటీ స్టాక్స్ లో కొనుగోలు ఆసక్తి కనిపించింది. సెన్సెక్స్ 83,570.35 స్థాయి వద్ద ముగిసింది. అది 187 పాయింట్లు లేదా 0.23% పెరుగుదల. బ్యాంకింగ్ మరియు ఐటీ రంగాలు లీడ్ చేయటం వల్ల ఈ లాభం వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 60,095.15 స్థాయి వద్ద ముగిసింది. అది 515 పాయింట్లు లేదా 0.86% పెరుగుదల. పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఈ కదలిక కనిపించింది. మార్కెట్ మూడ్ జాగ్రత్తగా ఉంది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి ఉంది కానీ చివర్లో మార్కెట్ కోలుకుంది. దీనికి కారణం ఇన్ఫోసిస్ బలమైన ఆదాయాలు మరియు గ్లోబల్ రిస్క్ ఆకలి మెరుగుపడటం. ఎఫ్ఐఐ నెట్ సెల్లింగ్ 3,490.69 కోట్లు జరిగింది. డిఐఐ నెట్ బయింగ్ 3,076.73 కోట్లు జరిగింది. దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు మద్దతిస్తున్నారు. ఈ ఫ్లోస్ గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వల్ల జరుగుతున్నాయి. క్యాపిటల్ యుఎస్ మార్కెట్స్ కి మారుతోంది. డాలర్ ఇండెక్స్ బలంగా ఉండటం వల్ల ఈ ట్రెండ్ కనిపిస్తోంది. యుఎస్డి ఐఎన్ఆర్ 90.73 స్థాయి వద్ద ముగిసింది. అది 0.41% పెరుగుదల. డాలర్ ఇండెక్స్ పెరుగుదల, బాండ్ ఈల్డ్స్ ట్రెండ్ మరియు క్యాపిటల్ ఫ్లోస్ బయటకు వెళ్లటం వల్ల ఈ కదలిక వచ్చింది. కమోడిటీస్ లో గ్లోబల్ గా బంగారం తగ్గింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది. యుద్ధ పరిణామాలు, ఆంక్షలు మరియు ద్రవ్యోల్బణ ఆందోళనలు ప్రభావం చూపిస్తున్నాయి. జియోపొలిటికల్ అనిశ్చితి రిస్క్ ఆకలిని తగ్గిస్తుంది. రష్యా ఉక్రెయిన్ దాడులు, మిడిల్ ఈస్ట్ ఘర్షణలు, యుఎస్ చైనా ఉద్రిక్తతల వల్ల ఈక్విటీ మార్కెట్స్ లో జాగ్రత్త ఉంది. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.